ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కూడా చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వినాయకుని దగ్గర కూడా దాదాపు కూడా 2 నుంచి 3 పోలీసులు దగ్గరుండి కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. ఎటువంటి ఘటన జరగకుండా కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా ఇక ఏదైతే ఇప్పటికైతే ఖైరతాబాద్ వినాయకుడు అయితే నిమజ్జనానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక బాలాపూర్ వినాయకుడు కూడా మరికొన్ని గంటల్లో కూడా ఈ ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇక దాదాపు ఈ వినాయక నిమజ్జనం కార్యక్రమం మొత్తం కూడా సాయంకాలం అంటే రాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నాయంటే కొంతమంది పోలీసు అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం కూడా జనాలతో కిక్కిరిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక పోలీసులు కూడా చాలా భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఏదైతే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం అయితే కానీ పూర్తి స్థాయిలో కూడా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్క నిమజ్జనానికి చాలా టైం పట్టేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా రోడ్లను కూడా బ్లాక్ చేసి కూడా ఏదైతే ఖైరతాబాద్ వినాయకుని వినాయకుని నిమజ్జనం తర్వాత కూడా ఇతర వినాయకులను కూడా ఆ ప్రాంతంలోకి అనుమతిస్తారు. ఇప్పుడైతే దాదాపు పరిసర ప్రాంతాలన్నీ కూడా బారికేడ్లతో కూడా క్లోజ్ చేసి కార్యక్రమం ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని గంటల్లో దాదాపు ఇంకో గంట నుంచి గంటన్నర లోపల కూడా ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడు కూడా దాదాపు నిమజ్జనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత కూడా ఇప్పుడిప్పుడే కూడా పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీగా కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి వినాయకులన్నీ కూడా చేరుకునేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఏదైతే పూర్తి ఏర్పాట్లు చేసింది ఎటువంటి ఇవాంటనీయ సంఘటనలు జరగకుండా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ఈ ప్రాంతంలో మొత్తం కూడా నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సుజాత, అరుణ్ కుమార్, దాదాపు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జన ప్రాంగణానికి చేరుకునేటప్పటికి అసలు ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం దాదాపు జనం అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనాన్ని చూడడానికి కూడా వేలాది కూడా భక్తులు అయితే తరలి వస్తున్నారు. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే నిమజ్జనం జరిగే ప్రాంతం ఏదైతే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం జరిగే ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా కూడా జనమయమైపోయి జనాలతో కిక్కిరిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఈ ఏదైతే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అయిన తర్వాత కూడా ఇతర వినాయకుల నిమజ్జనాన్ని కూడా అనుమతించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక వేరే ప్రాంతంలో కూడా ట్యాంక్ బండ్ మరికొన్ని పరిసర ప్రాంతాల్లో కూడా వినాయక నిమజ్జనాలకు సంబంధించి కూడా దాదాపు ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉన్నది. ప్రతి వినాయకుని దగ్గర కూడా పోలీసులు క్రెయిన్ల ద్వారా కూడా ఏదైతే అక్కడ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక దాదాపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు భారీగా కూడా పోలీసులు మోహరించారు. దాదాపు ఏదైతే బోట్ల పర్యవేక్షణలో కూడా ఏదైతే కిషన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా బోట్ల సహాయంతో కూడా దాదాపు ఆ ప్రాంతాన్ని అంతా కూడా పర్యవేక్షణ ప్రమాద బారిన పడ్డ కూడా వాళ్ళను రక్షించడానికి కూడా అన్ని ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు అధికారులు. ఏదైనప్పటికీ కూడా మరికొన్ని గంటల్లో కూడా బాలాపూర్ వినాయకుడు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో కూడా భారీగా కూడా జనం తరలించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా దాదాపు ఇప్పటికే కూడా జనం సందోహంతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు. మరికొంత ఏదైతే 3 నుంచి 4 గంటల ప్రాంతాల్లో దాదాపు నగరంలో ఉన్నటువంటి వినాయకులన్నీ కూడా ఈ ప్రాంతానికి చేరుకునేటువంటి నేపథ్యంలో కూడా ఇంకా భారీగా కూడా జనం తరలి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.